హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఈరోజు పొద్దున్నే మజ్జిగన్నం తిన్నామండి బ్రేక్ఫాస్ట్ కింద. అంటే చాలామంది రైస్ తినడానికి ఇష్టపడతారండి, అందులో మేము కూడా ఉన్నామండి. పొద్దున్నే టిఫిన్ కన్నా మజ్జిగ వేసుకొని చక్కగా అన్నం తింటే ఆ రోజంతా ఎంత ప్రశాంతంగా టమ్మీ ఫిల్ అయ్యి హ్యాపీగా అనిపిస్తుందండి. సో పొద్దున్నే తినేసి లంచ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసానండి. నేను రసం అన్నది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేస్తాననమాట. ఇవాళ ఈ విధంగా చేశాను. కొంచెం ధనియాలు, వాము కూడా యాడ్ చేశాననమాట. ఈ ధనియాలు, వాము వేసుకుంటే మనకి డైజెషన్ మంచిగా అవుతుందనమాట. వీటిలో ఉన్నదంతా మంచిగా మరిగిన తర్వాత దిగుతుంది కదండీ! చాలా మంచిదండి. మీరు ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి నాకు. కొంచెం అంటే కొంచెం వాము, కొంచెం అంటే కొంచెం ధనియాలు కూడా వేసుకున్నాను. ఇది బాగా మరిగిపోయిన తర్వాత మనం తాలింపు వేసేసుకోవడమేనండి. చిన్నొడియాల కూర అయితే చేశానండి పొద్దున్న అన్నంలో నంచుకోవడానికి కోసం. పొద్దున్న మీకు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ చూపించింది అదే అనమాట. ఆ చిన్నొడియాలంటే మమ్మీ చేసిచ్చారు. చాలా బావుంటాయి అవి. ఇవన్నీ మన పాతకాలం వంటలే గానండి. ఎంత మంచిది తెలుసా అండి. చిన్నొడియాలు కూడా మినప రుబ్బుతో చేస్తారు. చాలా చాలా మంచిదండి ఆ చిన్నొడియాల కూర కూడా. అంటే అత్తయ్య చెప్పడం విన్నాననమాట. ఇంటికి ఇనుము, ఒంటికి మినుము అనేసి. సో ఈ మినపప్పు అనేది తింటే బాడీకి ఐరన్‌లా పనిచేస్తదటండి. అంటే స్ట్రాంగ్‌గా అవుతామట. ఎక్కువ గారెలు, మినపగారెలు తినడం, తర్వాతేమో ఈ ఇడ్లీ ఇలాంటివి తినడం వల్ల బాడీ అనేది మంచి స్ట్రాంగ్‌గా తయారవుతదట. చూసారా, రసం అయితే మరిగిపోయింది. ఈరోజైతే వంకాయను, పచ్చి రొయ్యలు చేద్దామని రసం మంచిగా మరిగిపోయిన తర్వాత తాలింపు వేసేసుకోవడమేనండి. తాలింపు అయితే కామన్ ప్రాసెసే. ఇవాళైతే కొంచెం పచ్చి ఉల్లిపాయ వేశానండి. అంటే పచ్చి ఉల్లిపాయ అంతకుముందు మమ్మీ వేసేవారనమాట. ఇప్పుడు ఉల్లిపాయ వేయట్లేదు. అత్తయ్య దగ్గరికొచ్చిన దగ్గర నుంచి ఉల్లిపాయ మానేశాననమాట. అంటే రసంలో వేయడం. ఇప్పుడు చాలామంది ఇలా చేస్తారో చెయ్యరోనండి. మనం ప్రాన్స్ తెచ్చుకుంటాం కదా! ఈ ప్రాన్స్ అన్నవి వాటర్ ఎక్కువ ఉంటదండి ప్రాన్స్‌లోని. మంచిగా క్లీన్ చేసేసుకొని, ఆ ప్రాన్స్‌ని మనం ఇలాగ కళాయిలో పెట్టుకొని, కొంచెం సిమ్‌లో పెట్టి, కొంచెం పసుపేసి ఉడికిస్తే దానిలో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేస్తదనమాట. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. అప్పుడేంటంటే ఈ ప్రాన్స్‌లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చిందనుకోండి, మనకు కరెక్ట్‌గా ప్రాన్ లాగా వస్తదనమాట, పీసెస్ లాగా. ఆ తర్వాతేంటంటే ఆ ప్రాన్స్ పక్కకు తీసేసుకొని, ఇప్పుడు రసంకి తాలింపు వేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత రసం పోపు ఆల్రెడీ నేను కలిపేసి ఉంచుతాను ఎప్పుడూను. మెంతులు, ఆవాలు, జీలకర్ర, వాము కలిపేసి ఉంచుకుంటాననమాట. అవి అలా వేసేసుకొని, కరివేపాకు వేసుకొని ఈ రసంలో వేసేసుకోవడమేనండి. రసం సింపుల్ ప్రాసెసే, కానీ మనం చేసుకునే విధానం బట్టి ఉంటది. మనం మంచిగా మరిగించాలనమాట. ఈ రసం అనేది మంచిగా మరిగిన తర్వాత తాలింపు వేసుకుంటే బావుంటది. ఇలా తోడతను పెట్టుకోవచ్చనమాట. అంటే డైరెక్ట్‌గా ఇలా పోపు వేసిన తర్వాత మనం చింతపండు పిసికేసి వేసుకోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. మన టైం మేనేజ్‌మెంట్ బట్టి. అంటే మనకు ఆ టైం లేదు ఆ రోజు. బిజీగా చేయాలి, ఫాస్ట్‌గా చేయాలంటే అలా కూడా చేసేయొచ్చు. కానీ మనం మరిగించేలా చేస్తే టేస్ట్ అనేది డిఫరెంట్‌గా వస్తదండి. నేనైతే మాక్సిమం ఇలాగే చేస్తాను. ఆ రసంలో కూడా ఒక్కొక్కసారి చేంజెస్ చేస్తూ చేస్తాననమాట. ఇప్పుడు చారు మరిగిపోయింది కదండీ! ఇందులో వేసేస్తాను. డైలీ చారు ఉండాలండి ఇంట్లో మాత్రం. రసం కంపల్సరీగా తింటారు. ఎందుకంటే మన కర్రీతో పాటు రసం కూడా ఉందనుకోండి, కొంచెం సెట్ అవుతదనమాట లంచ్. అందుకనేసి డైలీ చేస్తాను కంపల్సరీగా. ఇప్పుడు అదే ప్యాన్‌లోని నేను ఆయిల్ వేసేసాను. ఆహ్, అంటే మళ్ళీ ఎందుకు ఎక్కువ వెసల్స్ చేసేసుకోవడం అనేసి నేను అలా చేసేస్తాననమాట. సో, ముందుగా ఏంటంటే ఆయిల్ వేసుకొని ఆ కళాయిలోని ఉల్లిపాయ, పచ్చిమిర్చి చిన్నగా తరుక్కొని వేసేసేయాలండి. ఈ ఉల్లిపాయ అంటే కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోయిన తర్వాత ఈ పచ్చిగా తనం పోయి మామూలుగా ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మసాలా పేస్ట్ అనేది కూడా నేను రెడీ చేసి ఉంచుకున్నాను. మసాలా పేస్ట్, కొంచెం టమాటో వేసుకున్నాను. డైరెక్ట్‌గా మసాలా పేస్ట్‌తో కుక్ చేసుకోవచ్చు. కానీ కొంచెం మనం ఈ టమాటో, ఉల్లిపాయ వేసుకుంటే క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతది కదా! సో, అందువల్ల నేను ఉల్లిపాయను, టమాటో కూడా వేసేస్తున్నాను. అప్పటికప్పుడు అలా నించొనే చేసేస్తానండి. ఫాస్ట్‌గా చేసేస్తాను గానీ, పర్ఫెక్ట్‌గా చేస్తాను కుకింగ్ అనేది.
సో, టమాటా పక్కన ఈ ఉల్లిపాయ వేగేలోపు టమాటా కోసేసుకుందామని కోసేసాను. కొంచెం కరివేపాకు వేసేసాను. ఈ కరివేపాకు, ఈ ఉల్లిపాయ అంతా వేగుతున్న టైంలోని మనం టమాటాలు చిన్నగా కట్ చేసేసుకుంటున్నాననమాట. ఆ టమాటో కట్ చేసుకున్న తర్వాత వంకాయ కూడా కట్ చేసేసాను. ఒకటే వంకాయతో చేసేస్తున్నాను. ఆల్రెడీ ప్రాన్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. కానీ మీరు ఎంతమందండి ఇలా కుక్ చేస్తారు రొయ్యలతో కాంబినేషన్ వంకాయి? తర్వాత రొయ్యలు, గుడ్లు, రొయ్యలు, బీరకాయ ఇలాగ మనం చేసుకుంటే బావుంటదండి. అంటే కొంతమంది ఇష్టపడరు. ఓన్లీ ఆహ్, సింగిల్‌గా రొయ్యలే కుక్ చేసుకుంటారు. కానీ నేను అలాగే చేస్తాను. ఇవాళ ఎందుకో వంకాయ వేసుకొని చేసుకుందాము. వంకాయ ఎండు రొయ్యలైతే ఇంకా చాలా బావుంటదండి. మీరనుకుంటారు ఏంటి ఈళ్ళు ఎక్కువ నాన్ వెజ్ అని. ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, ఫ్రైడే కామన్‌గా తింటామండి నాన్ వెజ్ అన్నది. సో, మీకు ఈ 3 డేస్ మాత్రం నాన్ వెజ్జే వస్తాయి మాక్సిమము. ఇంకో పక్కయితే వంకాయ కోసేస్తున్నాను. ఇప్పుడు మసాలా పేస్ట్ వేస్తున్నానండి. కొంచెం ఒక స్పూన్ వేసుకుంటాను. అప్పుడేంటంటే, మన కర్రీ అనేది నాన్ వెజ్ కర్రీ అనేది ఎప్పుడైనా సరే మసాలా వేస్తే మనకు ఆ నీచు వాసన రాదనమాట. చాలా బావుంటది. మసాలా ఆల్రెడీ ప్రిపేర్ చేసిందే ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, హోల్ గరం మసాలా పేస్ట్ చేసేసుకోవడమేనండి. టమాటో కూడా వేశాను. ఈ మసాలా పేస్ట్, ఈ ఉల్లిపాయ అంతా మంచిగా కలిపేసుకొని సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకుంటానండి. ఆ తర్వాత వంకాయ కూడా కట్ చేసి ఉంచుకున్నాను కదా! అవి కూడా వేసేసుకున్నాను. మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోద్దండి. పసుపు చూసారా? పసుపు ఎక్కువేస్తాను. అంటే కలర్ మంచిగా వస్తదండి పసుపేసుకుంటే. నేనైతే ఎక్కువేస్తానండి పసుపు మంచిదే. మధ్య మధ్యలో తుడుస్తా ఉన్నాను చూసారా? ఆహ్, ఈ మసాలాను, ఈ ఉల్లిపాయ అంతా మంచిగా వేగిపోతున్న టైంలోని మనం వంకాయలు కూడా కట్ చేసేసుకున్నామండి. కట్ చేసేసుకొని వంకాయి మగ్గిన తర్వాత మనం ప్రాన్స్ వేసుకోవాలండి. ఎందుకంటే ముందుగా వేసేసామనుకోండి, ఆ వంకాయ అనేది మంచిగా మగ్గదనమాట. మనకి ఏ కర్రీ అయినా సరే మెత్తగా మంచిగా ఉడికితే ఆ కర్రీ టేస్ట్ అనేది తెలుస్తదనమాట. సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. అంటే ఏంటంటే మనకి ముద్ద కూరలా చేయాలండి. ఏ కర్రీ చేసినా. మనకి టమాటో వేసి కర్రీ చేసుకున్నామనుకోండి, వంకాయ అనేది మనకు కనిపించకూడదనమాట. మెత్తగా మంచిగా మిక్స్ చేసుకుంటూ చేసామనుకోండి, కూర టేస్ట్ అనేది చాలా చాలా బావుంటదండి. మనం చేసే విధానం బట్టే మన ఫుడ్ టేస్ట్ అనేది మంచిగా వస్తదండి. మంచిగా వేయించుకొని, సరిపడా ఉప్పు, సరిపడా కారం, సరిపడా ఆయిల్ వేసుకుంటే ఫుడ్ ఎందుకంటే టేస్ట్ రాదు. మన చేతిలోనే బోలెడు టాలెంట్ ఉందండి. మనం దాన్ని సరిగ్గా యుటిలైజ్ చేసుకుంటే సూపర్‌గా చేసేయొచ్చండి కుకింగ్ అన్నది. కుకింగ్ పెద్ద టాస్క్ ఏం కాదు. చాలా ఈజీ టాస్క్. ఎవ్వరైనా చేసేయగలరు. సో, వంకాయలు చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. వంకాయ చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను. అంటే చిన్నవి కాదులెండి మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడేంటంటే కొంచెం వాటర్ ఏసి ఈ వంకాయ అన్నది మంచిగా మగ్గాలనమాట. మూత పెట్టేసి కొంసేపు మగ్గించిన తర్వాత అప్పుడు ప్రాన్స్ వేసుకోవాలి. చాలా భలే వచ్చిందండి. ఎంత వచ్చిందో కర్రీ తెలుసా? చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడేంటంటే ఇది బాగా మగ్గాలనమాట. మగ్గాలంటే ఏం చేయాలి? ఈ పీస్ అనేది బాయిల్ అవ్వాలి కదా! సో, కొంచెం వాటర్ ఏసేసుకున్నాను. వాటర్ ఏసుకొని మూత పెట్టామనుకోండి మంచిగా మగ్గిపోతుంది. ఆ మగ్గిపోయిన తర్వాత మనం ఈ ప్రాన్స్ ఆల్రెడీ కొంచెం ఉడికితే సరిపోతాయండి. ఆల్రెడీ మనం దానిలో వాటర్ తీయడం కోసం మనం వేయించాం కదా! ప్రాన్స్ అనేవి. సో, అందువల్ల ఏంటంటే కొంచెం ఈ వంకాయ మగ్గగానే మనం ప్రాన్స్ ఏసేసుకోవచ్చు. మూత పెట్టానండి. కొంచెంసేపు మగ్గిస్తాను అలాగా. ఆ మగ్గిన తర్వాత ప్రాన్స్ వేసేసుకొని కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఆపేసుకోవడమేనండి. ప్రాన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నా ఛానల్ గనుక మీరు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేశారనుకోండి, నా ఛానల్‌లో నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. నా ఛానల్ గనుక మీకు నచ్చినట్టయితే, నా వీడియోస్ గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి. సజెస్ట్ చేయండి చూడమని. తర్వాత ప్రాన్స్ వేసేసాను చూసారా? ఆ తర్వాత ఏంటంటే మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నాకు వీడియో చూస్తున్నారు, కానీ సపోర్ట్ చేస్తున్నట్టు నాకెలా తెలుస్తదంటే, మీ లైక్స్ ద్వారానండి. లైక్స్ చేయండి, కమెంట్ కమెంట్ కూడా పెట్టండి.
మీ కమెంట్, లైక్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి నాకు మాత్రం. ఆ తర్వాత కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఇంతవరకు తీసుకొచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. లైక్ చేస్తూ, కమెంట్ చేస్తూ, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు నేను వస్తూ ఉంటాను. హ్మ్. ప్రాన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరందరూ ఏం చేసుకున్నారండి ఇవాళ లంచ్‌లోకి? కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. కర్రీ చూసారా ఎంత బా వచ్చిందో. టేస్ట్ కూడా అలాగే వచ్చిందండి. అద్భుతంగా వచ్చింది. చూసారా వంకాయ మనకి ఎక్కువ కనిపించట్లేదు. ప్రానే కనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని బాగా మెదిపేసాననమాట. దానివల్ల మంచిగా కర్రీ వచ్చిందండి. సూపర్ వచ్చింది. కొంచెం ఉడికిన తర్వాత ఆపేసుకోవడమేనండి. రసం అయితే అయిపోయింది. కర్రీ అయిపోయింది. రైస్ కూడా పెట్టేశాను. నిన్న జీలకర్ర పొడి చేశాను కదండీ! ఇవాళ ధనియాల పొడి కోసం వేయించుకున్నాను. ఇలా అన్నీ చేసుకొని రెడీగా ఉంచుకుంటానండి. నా వ్లాగ్స్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.